ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉత్తర ఈశాన్య రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. ఢిల్లీ, గోవా, బీహార్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, రాజస్థాన్ సహా ఈశాన్య ప్రాంతాల్లో కుంభవృష్టి వానలతో నదులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో రవాణా మార్గాలు స్తంభించి జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. అయితే మరికొన్ని రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. భారీ వర్షాల దృష్ట్యా ఈశాన్య రాష్ట్రాలతో పాటు బెంగాల్, సిక్కిం, గుజరాత్లకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, బీహార్, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో ఉత్తరప్రదేశ్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోరఖ్పూర్, బర్హేజ్, గోండా, బస్తీ, మహారాజ్గంజ్, బలరాంపూర్, సరస్వతి, లఖీంపూర్ సహా పలు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. వర్షాలు, వరదల దాటికి రాష్ట్రంలోని నదుల్లో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి చేరాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసిన రెస్క్యూ బృందాలు వరదల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నాయి. అయితే రానున్న వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. కుషీనగర్, బలరాంపూర్, సరస్వతి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది గ్రామాలు నీట మునిగాయి. రామ్నగర్లో ఓ బ్రిడ్జ్ కుప్పకూలింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు అతి భారీ వర్షాలతో చార్ధామ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ హెచ్చరికలతో యాత్రను నిలిపివేసింది థామీ సర్కార్. వాతావరణం అనుకూలించిన తర్వాతే యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని వెల్లడించింది. అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ నుంచి పోటెత్తుతున్న వరదలతో బ్రహ్మపుత్ర సహా 13 నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతికి ఊళ్లకూళ్లే మునిగిపోయాయి. రోడ్లు తెగిపోయి రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జనజీవనం పూర్తిగా స్తంభించింది. 3,000కు పైగా గ్రామాలు వరద గుప్పిట్లో చిక్కుకోగా 50,000 హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. వర్షాలు, వరదల దాటికి 27 జిల్లాల్లో 24 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. బాధితులంతా సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. కాజీరంగా జాతీయ పార్కులో వరదల కారణంగా 130కి పైగా జంతువులు మృతి చెందాయి. ఇదిలా ఉంటే మరి కాసేపట్లో రాహుల్ గాంధీ అస్సాం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబై, థానే, పాల్గఢ్, రాయ్గఢ్, రత్నగిరి జిల్లాలో వాన బీభత్సం సృష్టిస్తోంది. వర్షాలు, వరదల దాటికి షాపూర్ నీట మునగడంతో పర్యాటకులు చిక్కుకుపోయారు. బాధితులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. ఇటు పాల్గఢ్ జిల్లాలో పొలంలో పనిచేస్తూ వరదల్లో చిక్కుకున్న 16 మందిని కాపాడాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వానలతో పలు రైల్వే ట్రాక్లను వరద నీరు ముంచెత్తింది. దీంతో పలు చోట్ల రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో 3 రోజుల పాటు వర్ష బీభత్సం కొనసాగుతుందన్న ఐఎండీ హెచ్చరికలతో షిండే సర్కార్ అప్రమత్తమైంది. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించింది.